మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అవి ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. దేవుడి వాక్యంని ఆశ్రయించి దీవించి మాతోటి ప్రార్థన చేస్తాం. ప్రభువా, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మనం ప్రార్థన చేసేవారు ఉంటున్నాం. ప్రేమ తండ్రి, చేయగలిగిన ఆయన మాట్లాడే దేవుడు మీరు. జుంటి తేనె ధారల కన్నా మధురమైనది నీ మాట. సర్వము చక్కగా బాగుంచి హెచ్చరికలు ఇస్తావు, మెల్లని స్వరం ఇస్తావు, ఆదరణ మాటలు ఇస్తావు ప్రభా. పడిపోయిన వాళ్ళు లేవనెత్తుతావు ప్రభా. అన్ని మాటలు ప్రభా ఈ కొంచెం సమయం మీకు దయచేస్తే దేవుడు ప్రభా. నోటి మాటం కలవాడని, ఎందుకు పనికిరాని దుస్తుధారు భాగ్యుడని సులువు చాటుకు మరుగుకు వచ్చి పనులకు వర్తమానం మీరు దయచేసుకోండి. సమస్త మహిమ ఘనత మీకు చెప్పడం మీ మీద ఆధారపరచుటకు సాయం సమస్త మహిమ అనుకుంటున్నాను. చేర్చుకుని బిడ్డ వస్తుందగా వచ్చి తీసుకుంటే ప్రభా. అయ్యే మెడిటేషన్స్ కాదునైనా మీరు మాట్లాడాలి, నేను వినాలి. ఈ మాట మనం చాలాసార్లు చదువుకుంటాం కదా. నా కళందరూ పాత ఏం మాట్లాడతారు. ఈ సమయంలో మనం ఏం గమనిస్తున్నాము అంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, బాగా ఫలించుటకు మీ ఫలమును నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. దేవుడి వాక్యంని ఆస్వాదించి దీవించి మనతోటి మాట్లాడదాక. ఫలించిన వారు ఎలా ఉంటారంట? ఎంత చక్కగా ఉంది. ఫలించుటకును నిలిచి ఉండటకును. ఫలించేవాడు ఏం చేస్తాడు? నిలిచి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కుక్క ఈనింది. ఆ కుక్క ఈనిన తర్వాత ఎటువంటి సమస్య వచ్చినా సరే ఆ కుక్క ఏం చేస్తుంది? ఎదుర్కొనటానికి ఇష్టపడుతుంది. ఎందుకు? అది తన యొక్క బిడ్డ. ఆ కుక్కకి అంత జ్ఞానం ఉన్నది. ఆ కుక్కకి ఏముందంట? అంత జ్ఞానం ఉన్నది. ఇంకా ఎంతకైనా కూడా అది ఏం చేస్తుంది? ప్రతీకారం తీర్చుకుంటే ఇష్టపడుతుంది. తన బిడ్డకి ఏమన్నా మరి శ్రమ కష్టం వస్తుంది, చేసంట తిరగబడుతుంది. అంటే తన బిడ్డ కాబట్టి అది నిలిచింది. అంటే ఫలించిన పెదప దానికి వచ్చిన బిడల కోసం ఏం చేస్తుంది? నిలిచి ఉంటుంది. ఇన్ ఎనీ కాస్ట్ దాని ప్రాణం సైతము ఇవ్వడానికి అది వెనక తీయదు. ఒక కుక్కకే అంత ఆలోచన ఉండినప్పుడు ఇది నాన్న దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తాడంటే, మనం ఫలించాలంట. మనం ఫలించడానికి దేవుడు ఒక చక్కని మాట ఇదన్న ఆయన నిలిచి ఉండటానికి ఒక చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడటం. చదువుదామా? యోహాను రాసిన సువార్త 15:8-9 చూద్దాం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఏంటి మాట అర్థం? మీరు ఫలిస్తే, క్లియర్ ఉన్న వాయిస్, క్లియర్ ఉన్న వాయిస్, క్లియర్ వినిపిస్తున్నారు కదా? క్లియర్, ఓకే. సో మీరు ఫలిస్తే మీరు నాకు శిష్యులు. అర్థం చేసి బాగా. ఫలించిన వాడు ఎవరంట? శిష్యుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన శిష్యుడు మొట్టమొదటిగా ఫలించిన ద్రాక్షవల్లిలో నుంచి కాల్చబడ్డ యొక్క ద్రాక్షరసాన్ని ఈ భూమి మీద కొత్త నిబంధనలో దేవుడు శిష్యులకు అందించాడు. రొట్టెను అందించాడు. కాబట్టి ఈ రొట్టె ద్రాక్షరసాన్ని దేవుడు శిష్యులైన ఎవరికి? నీకు. అంటే బాప్తిస్మలో రక్షింపబడి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి సంఘంలో ఒక అవయంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు ఎవరు? శిష్యుడు. అది శిష్యుడికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఫలించి, చూడండి ఎంత చక్కగా ఉందో. ఎందుకు చదువుతున్నారు?
నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యుడు. ఏదట మీరు బహుగా ఫలించడం వలన. ఫలించినవాడు ఎవరంట? ఆయన శిష్యుడు. ఆయన శిష్యుడు ఏం చేస్తాడు? ఆయన రొట్టెను ద్రాక్షరసాన్ని త్రాగుతాడు. అర్థమవుతుందా? ఆయన శిష్యుడు. మొట్టమొదటిగా యేసు వారు రొట్టె విరిచి ద్రాక్షరసాన్ని ఇచ్చినప్పుడు ఏమన్నాడు? ఇది నా శరీరము, ఇది నా యొక్క రక్తము. ఎవరికి ఇటువంటి గొప్ప అనుభూతిని దేవుడు ఇచ్చాడు అంటే, ఎవరైతే ఆయన శిష్యులుగా పిలువబడ్డారో దేవుడు వారికి అటువంటి ఉన్నత పరిస్థితిని ఇచ్చేటప్పుడు కూర్చున్నాం. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. రైట్. తండ్రి ప్రేమించాడంట కుమారుణ్ణి. తండ్రి కుమారుని ప్రేమించాడు. ఓకే, ఫైన్. తండ్రి యొక్క ప్రేమ బాగా, తండ్రి యొక్క ప్రేమ ఎంతవరకు వెళ్ళిందండి? తండ్రి యొక్క ప్రేమ ఎంత దూరం వెళ్ళింది? తండ్రి ప్రేమ ఎక్కడికి వెళ్ళింది? రెడీ చెప్పండి, పర్లేదు. సిలువ మీద మరణము పొందినంతగా ప్రేమ. ఇది ఏమన్నా న్యాయమేనా? చెప్పండి. ఏ తండ్రి అయినా తన కుమారుడిని సిలువనెక్కిస్తాడా? అది కూడా పరిశుద్ధుడు, నిందారహితుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ఇటువంటి గొప్ప ఉన్నతమైన స్థితిని ఉన్న ఆ యొక్క మరి కుమారుడిని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడంట. ఎవరిని ప్రేమించాడు? కుమారుడు ప్రేమించాడా? నిన్ను నన్ను ప్రేమించాడా? ఏనా చెప్పండి. ఎందుకు ఎవరు ప్రేమించాడు? కుమారుడా మనల్ని? మనల్ని ప్రేమించడం ద్వారా దేవుడు కుమారుని ఇంకా ప్రేమించాడట. అర్థం చేసుకునేదట. మనల్ని ప్రేమించడం ద్వారా దేవుడు కుమారుని ఇంకా ప్రేమించాడంట. ఆ ప్రేమలో తండ్రి యొక్క మనసుని అర్థం చేసుకున్నాడు కుమారుడు. ఏంటండి? తండ్రి కుమారుడు చేశాడు, తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు. అందుకే సిలువ వేయబడ్డాడు. అందుకే ఆయన దేవుని మీద నిలిచి ఉన్నాడు, తండ్రి మీద నిలిచి ఉన్నాడు. ఇది నా దేవుడు మీతో దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఆయన ప్రేమ మనకి తెలుసు, కానీ మరణం పొందినంత ప్రేమ మనకు తెలియదు. తెలుసా? మరణం పొందినంత ప్రేమ ఇది మనము ఈ రోజు వాటికి వి అన్ఏబుల్ టు ఎక్స్పీరియన్స్. అంటే దీనిని మనము ఏం చెప్పాలి? తెలుగులో అనుభవించలేదు. ఈ ప్రేమని చెప్పగలము, కానీ సిలువ ప్రేమ, తండ్రి యొక్క మనసును అర్థం చేసుకున్నవాడు ఎవరు? కుమారుడు. ఆ కుమారుడు నిజమైన ప్రేమను అర్థం చేసుకుని ఏం చేశాడు? సిలువ మీద ఎక్కడానికి ఇష్టపడ్డాడు ఈ కుమారుడు. రైట్. సో ఈ కుమారుడిని మన కోసము ప్రేమించాడు. ఆ కుమారుడు తండ్రిని ఏం చేశాడు? అంతగా ప్రేమించాడు. ఏ ప్రేమ? సిలువ మరణం అంత ప్రేమ. మాకు గుర్తుపెట్టుకోండి. మనుషుడైతే ఉంటుంది కదా, మనుషుడు నేను బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. అయితే మనుషుడు క్రీస్తు కొరకు చనిపోవడం సహజమే, కానీ సిలువ మరణం బహు కష్టం అండి. తలలో ముళ్ళ కిరీటం, చేతుల్లో చిన్నలు, ఒళ్ళంతా దృఢాలతో కొట్టబడటం, పక్కన పడడం, కాళ్ళలో చిన్నలు, ఈ 5 గాయాలు గాయపరచబడుతూ కండలుగా చర్మం ఊడి వస్తూ ఉంటే ఆ వేదన వేరు. ఒక్కసారి చచ్చిపోయేవా అది వేరు, కుత్తికి కోసినా చచ్చిపోయే వేరు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినా వేరు, సెరిబ్రల్ హెమరేజ్ తలలో నరాలు పగిలిపోయి చచ్చిపోయినా వేరు, అనారోగ్యం చచ్చిపోయిన వేరు. కానీ నిలువున్న మనిషిని 40 దెబ్బలు కొడుతూ ఆ చర్మమంతా, ఆ మాంసమంతా ఊడిపోతేనంట, ప్రతి ప్రక్కటి ఎముకంట లెక్కింపబడిందంట. ఒక్కొక్క దెబ్బ పడుతుంటేనంట కుమారుడు అనుకున్నాడేమని, మై ఫాదర్ లవ్ మీ సో మచ్. But God so loved the world. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుని భూలోకానికి పంపించాడు.
ఆ యొక్క కుమారుడు కూడా తండ్రిని ఎంత ప్రేమించాడంటే ఒక్కొక్క వెన్నుముక లెక్కింపబడుతున్నా ఉంటాయి. బహుశా లెక్కేసుకున్నాడేమో, ఆయన వెన్నుముకలు ఆయన లెక్కేసుకున్నాడేమో. తలదించినట్టుగా ప్రతి వెన్నెముక అది ప్రపంచముకు కనిపిస్తా ఉంటే, ఓ నా దేవా, నువ్వు నేను ఎంత ప్రేమించావు, నన్ను ఎంతగా ప్రేమించావు. ఎంత ప్రేమించడానికి గల ఏంటి కారణం అని అంటే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఆ ప్రేమని అనుకున్నారు కదా, తండ్రి శిక్షిస్తాడు, కుమారుడు రక్షిస్తాడు. ఏంటంట, తండ్రి ఏం చేస్తాడంట, శిక్షిస్తాడు, కుమారుడు రక్షిస్తాడు. కానీ కుమారుడిని శిక్షించాడు సెలవ మీద నేను రక్షించడానికి. ఈ ప్రేమ ఎవరికి అర్థమైంది? యేసయ్యకి అర్థమైంది. ఇది నీకు నాకు అర్థం కాదా? We unable to understand the love of Jesus. యేసు ప్రభువు యొక్క ప్రేమ ఇది నీకు నాకు అర్థం కాల, సిలువలో వేలాడుతున్న యేసయ్యకి అర్థమైంది. అందుకే ఏం చేశాడు? ఇంకంటే అందుకే అనేసాడు కావాలా, తండ్రి వీరేం చేస్తారు వీరిని క్షమించండి. రైట్. సో వీరిరువురి యొక్క ప్రేమ అనురాగంతో ఆకాశ భూమి కూడా బద్దలైంది. రైట్, ఓకే, ఫైన్. ఇది దేవుడు చెప్పి మాటలు చూద్దాం. ఈ యొక్క ప్రేమ చూపించడానికంట దేవుడు ఒక ద్రాక్షావళిని ఎన్నుకున్నాడంట. ఏదంటే దేవుడు ఒక ద్రాక్షావళిని ఎన్నుకున్నాడు. ఆ యొక్క ద్రాక్షావళి ఎక్కడుందో చదువుదామా? ఇప్పుడు తీయండి, హోషేయ రాసిన గ్రంథము 2వ అధ్యాయము 13, 14, 15 చదువుకుంటాం. హోషేయ రాసిన గ్రంథము 2వ అధ్యాయము 13, 14, 15 చదవండి దయచేసి. హోషేయ రాసిన గ్రంథము 13వ అధ్యాయము 2వ అధ్యాయము అమ్మా నేను కూడా చూస్తాను దయచేసి. అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని సింగారించుకొని బయలు దేవతలకు ధూపము చేసి బట్టి దాని వెంటాడును బట్టి నేను దాన్ని శిక్షించును. ఇది యెహోవా వాక్కు. ఎలాగుందంట? ఆ ద్రాక్షావళి ఎలాగుందంట? చక్కగా నగలు పెట్టుకుందంట, చక్కగా తయారైందంట. పరలోకపు దేవుడిని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆ గొప్ప దేవుడి కోసము ఎదురు చూచి ఆ యొక్క దేవుని కొనియాడి పొగడి పూజించవలసిన ఆ యొక్క ద్రాక్షావళి బయలు దేవుడి దగ్గర ఉందంట. ఎక్కడుందండి? బయలు దేవతకు ధూపం వేసిందంట. ఎవరికి ధూపం వేయాలా అర్థమవుతుందా? ఎవరికి? ద్రాక్షావళి నువ్వు నేనే. ఈ ద్రాక్షావళి ఎక్కడుందంట? అదన్ను మరచిపోయి, ఇట్ ఫర్గాట్. ఆ ద్రాక్షావళి మర్చిపోయిందంట. మర్చిపోయి చక్కగా నగలు అనేక వడ్రాడం చౌటు ముక్కులకి అన్నిటికి పెంచుకొని చక్కగా తయారై పెళ్లి కూతుర్లా అందంగా తయారయ్యంట. బయలుదేవత దగ్గరికి వెళ్ళి ధూపం వేస్తా ఉంటే ఆ సృష్టికర్త అంటాడు, ఈ ద్రాక్షావళి నేను శిక్షిస్తా, ఈ ద్రాక్షావళిని నేను శిక్షిస్తా అని అంటూ ఉన్నాడంట. అంటూ 14 చూడండి. పిమ్మట దాన్ని ఆకర్షించి అదెన్నోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడి చదువుతుంటే నాకు ఒళ్ళు గగ్గురు పడుతుంది. బయలు దేవతని ప్రేమిస్తూ బయలు ధూపమేసరికి ద్రాక్షావళినంట. ఆ దేవుడు అంటాడు, పరమ దేవుడు అంటాడు,
అంత కోపం వచ్చినట్ట ఏం చేశాడు ఇట్లా దగ్గర పోతుంది పాపం ఇట్లా నువ్వే ఇట్లా. సో ఏమన్నాడు? ముందనుకున్నాడు, ఏమనుకున్నాడు? దీన్ని నేను చంపేస్తా, ఇది వద్దు అని అనుకున్నాడు మొదటి ఫేజ్లో. మళ్ళీ అనుకున్నాడు ఏమని? నా కడుపుని అంటే నేను తయారు చేసిన పెట్టేది ఏం చేశాడంట? దాన్ని తీసుకెళ్ళాడంట, ఒంటరిగా తీసుకెళ్ళాడంట. అరణ్యంలో ఎవరు లేరు, అక్కడ నానేవాళ్ళు లేరు. అక్కడంట తన ప్రేమను కనపరిచాడంట. ఎవరికి? ఆ ద్రాక్షావళికి. ఏంటంట? అరణ్యానికి తీసుకొని వెళ్ళి, ఎంత కోపం! బయలుదేవతను పూజిస్తావా? పెళ్లి కుమార్తె అది నా కోసం ఎదురు చూడాల్సింది. బయలుదేవత దగ్గరికి వెళ్ళి పూజ చేస్తుందా? అది కొనియాడుతుందా? విగ్రహం కొనియాడుతుందా? నాకు చందవలసిన మహిమను విగ్రహానికి ఇస్తుందా అని మొదటి ఫేజ్లో వచ్చింది. చాలా కోపం వచ్చింది. ఒక్క క్షణము ఆ కోపాన్ని అడుచుకున్నాడట. అప్పుడు వేసాక దాన్ని తీసుకొని వెళ్ళాడట అరణ్యంలోకి. ఎవరు లేడు అక్కడ. అక్కడికి వెళ్ళి ఏం చేసినట్ట? ప్రేమ కనిపరుచుకున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదో ఆ బయలుదేవత నీతో మాట్లాడదు. ఆ కళ్ళు చూడవు, ఆ చెవులు వినవు, ఆ చేతులు పనిచేయవు, కాళ్ళు నడవు. చూసావా? ఈ చేతులతో ఏమన్నా? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అదుక్షణము, శిల్పి చేతిలో శిలను నేను అదుక్షణము. చెప్పాడంటే తెలుసా? ఈ ముక్కు నాది, ఈ కళ్ళు నావి, ఈ చెవులు నావి. అచ్చము ఎవరిలాగుందో తెలుసా? నేనే. ఎప్పుడైనా చూసావా నన్ను? ఈ కళ్ళతో లోకాన్ని చూసావు. ఒక్కసారి నీ మనసుతో చూడు, నువ్వు ఎలాగున్నావు? నాలాగా ఉన్నావు. ఒక్కసారి అన్నిటి దూరంగా తీసుకెళ్ళంట. ఆయన ప్రేమతో మాట్లాడండి. ఎవరితోటి? ఈ ద్రాక్షావళితో మాట్లాడంట. ఏం చేశాడంట? 15 చదవండి. 15 చక్కటి మాటలో 15. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దాని ద్రాక్ష చెట్లనెత్తును. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు అది నా మాట వినున్నట్టు. ఎక్కడి నుంచి వచ్చారంట? ఐగుప్తు దేశము. బాగా నిండా ఐగుప్తు దేశంలో ఎక్కడ తీసుకెళ్ళంట? అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. ఆకోరు లోయ అలాగేంటి తెలుసా? శ్రమ. ఆయన లేకపోతే శ్రమ, ఆయన లేకపోతే కష్టము. అటువంటి ఏం చెప్పంట? తోడుకొని వచ్చి దాన్ని ద్రాక్ష చెట్ల నింపుతున్నావు. ఎంత చక్కగా ఉందనంట. ఆ ద్రాక్ష వడిని పిలుచుకొచ్చాడంట. ఈ ద్రాక్ష వల్లి నువ్వు ఎవరో తెలుసా? ఏం చేసట? మరలా ఏం చేసట? అరణ్యంలో నుంచి, ఐగుప్తు అనే దాసత్వంలో నుంచి ప్రేమగా పట్టుకునంట. ఎక్కడేసట? నడిపించుకుంటూ తీసుకెళ్ళంట. ద్రాక్ష చెట్ల మధ్య తీసుకుపోయాడంట. అక్కడ వచ్చాడంట. ఎంత ప్రేమండి! బయలు దేవతల్ని పూజించి నిన్ను, ఈ ఐగుప్తు లోకంలో ఉన్న నిన్ను
దేవుడు శిక్షించాలనుకున్నాడంట నిన్ను, కానీ అనుకున్నాడంట నేను ప్రేమగా మాట్లాడితే మాట్లాడేమో, నేను ప్రేమగా మాట్లాడితే మాట్లాడేమో అనేసరిట ఆ ద్రాక్షవల్లిని అరణ్యంలోకి తీసుకొని వెళ్ళి తన ప్రేమనంతా కనపరుచుకున్నాడు. నువ్వు బయలుదేవతల్ని కొలవటానికి కాదు, భూలోకానికి వచ్చింది. జీవము కలిగిన దేవుడు నిన్ను పూజించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. ఏం చేశాడ అప్పుడు అలాంటి చక్కటి సమయంలో వచ్చాం. అప్పుడంట ఏం చేశాడంట, ఇక్కడ ఈ శ్రావణి అది చిన్న బిడ్డ. ఈ శ్రావణిని ఏం చేశాడు, రక్షింపబడటానికి పేరు పెట్టి పిలుచుకున్నాడు. పిలుచుకొని ఏం చేశాడు, తనకి రక్షణ ఇచ్చాడు, రక్తమంతా కాచాడు. శిష్యుడు అన్నాడు, ఆయన రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. అంతటి బాగా ఏం చేసిందంట, మరలా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి చెప్పిందంట, అయ్యా ఈ నీటిలో నేను సమాధి చేపడ్డా. రైట్, బాగుంది. అప్పుడు ఏం చేశాడంట, ఐగుప్తు నుంచి అరణ్యం నుంచేట మళ్ళా నడిపించుకొని తీసుకొచ్చి ఏం చేశాడంట, ద్రాక్షాని సంఘంలోకి తీసుకొచ్చి నాటాడు. కూర్చోమని ఎక్కడికి వచ్చాడంట, మళ్ళా ద్రాక్షాల తోటలోకి, బాగా ఫలించిన ద్రాక్ష తోటలు తీసుకొచ్చి సంఘంలో ఒక అవ్యముగా చేసట నాటాడంట. ఆ నాటినట్టు బాగుంది. ఆ సంఘంలో లేదా ఆ ద్రాక్ష చెట్టులో ఎవరున్నాయంట, అబిగేలు అనే ద్రాక్షవల్లి ఉంది, లావణ్య అనే ద్రాక్షవల్లి ఉన్నది, యేసుబాబుని ద్రాక్షవల్లి ఉన్నది, రమేషుని ద్రాక్షని. వాళ్ళ మధ్యకి తీసుకొని వెళ్ళి, చూడు నేను నీలాగా ఉన్న ఈ యొక్క ద్రాక్షవల్లిని ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు, ద్రాక్ష తోటలోకి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి, ద్రాక్ష తోటలోకి వస్తే ఆ ద్రాక్ష తోటలోకి శ్రావణి అనే ద్రాక్ష వల్లి అక్కడికి వచ్చి ఏం చేస్తుంట, అక్కడ నాటబడింది. అర్థమవుతుందా? ఎవరిని చూపించాడంట, ఈ సంఘం. ఈ సంఘంలో తీసుకొచ్చి నాటడానికి ఇష్టపడ్డాడు. ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతుంది లేదా? అర్థమైందా లేదా? అవును కూడా అర్థమైందా? రైట్. సో ఇంకా అర్థమైందా? నిజం చెప్పండి, మళ్ళీ చెప్తాను అయితే. సో అంటే ఒకప్పుడు ఎక్కడున్నాం, లోకంలో ఉన్నాం. ఆయన అడగలేదు మనం. ఆయన ఏం చేశాడు, మన దగ్గరికి వచ్చి చూశాడంట, చంపేద్దామనుకున్నాడంట. కానీ ఆయన ప్రేమ గొప్పది కదా, ఆమెతో అంటే ప్రేమగా మాట్లాడు అరణ్యానికి తీసుకుపోయాడంట. ఎవరు లేరక్కడ. ఎందుకు మాట చెప్తాడంటే, ఆయన సేవ జీవితం అక్కడే ప్రారంభమైంది, అరణ్యంలో నుంచి. సో అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, ప్రేమగా మాట్లాడాడంట. మాట్లాడేశాడు, ఆమె పట్టుకొని ఆయన పట్టుకొని ఏం చేశాడు, ద్రాక్ష తోటలోకి వచ్చాడు. అక్కడ చూపించాడు, చూసావా ఎవరు, వెంకటేశ్వరులనే చెట్టు, పద్మ అనే చెట్టు. ఒకప్పుడు వాళ్ళు కూడా నీలాగానే ఉన్నారు, ప్రేమికులు. వాళ్ళు నన్ను ప్రేమించి ద్రాక్షవల్లులుగా తయారయ్యారు. ఇది నాన్న, ద్రాక్ష తీగలుగా తయారయ్యారు. వాళ్ళు ఇప్పుడు ఫలించేవారుగా ఉన్నారు. ఎటువంటి బాగానే ఉంది. ఈ శ్రావణి అనే ద్రాక్ష వల్లి అంట ఏం చేసిందంట, అది అనే ద్రాక్ష చెట్టును చూసిందంట. అది ఎలా ఉంది, ఎండిపోయింది. అది ఎండిపోతా ఉంది, భయంకర పరిస్థితుల్లో ఉంది. అది చూసి ఏమవుతుందంట, ఈ శ్రావణి అనే ద్రాక్ష వల్లి కూడా ఎలా ఉంటుందంట, దానికి భయము కలిగింది. దానికి ఏం కలిగింది, నిరుత్సాహం కలిగింది. ఇటువంటి ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో. అప్పుడే నాచబడిన యొక్క ద్రాక్ష వల్లికి ఏం కలిగింది, పడిపోవటానికి సిద్ధమైంది. ఎందుకు మాట చెప్తున్నాను అంటే, నీ యొక్క నాయక జీవితంలో దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక బహు గొప్పది. నేను తీసుకొచ్చి ఇక్కడ నాటాడు అని అంటే ఆయన కాలేజ్ బహు గొప్పది. ఇప్పుడు చెప్పు,
ఇంక మన వాక్యంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు చెప్పు ఏమంటే, అయ్యా ఆ ద్రాక్ష తోటలో నేను బలమైన ద్రాక్షవల్లిగా తయారవుతానని చెప్తావా? పక్కన సన్నబడిపోయి ఎండిపోతున్న ద్రాక్షవల్లి చూసి, ఇప్పుడు చెప్పండి, నువ్వు ఫలించే ద్రాక్షవల్లివా, ఎండిపోయిన ద్రాక్షవల్లివా? నిన్ను చూచి పక్కవాడు బలపరచబడుతున్నాడా, నిన్ను చూచి బలహీనపరచబడుతున్నాడా? ఇది నాకు తీర్మానం చేస్తే ఎవరో వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ కమల్ కుమారే ఉంది, తనను చూచి ఎండిపోయిన ఆ యొక్క ద్రాక్షవల్లిన, ఫర్ ఎగ్జాంపుల్ తను భర్తున్నాడు అనుకో, మరి కాణాలు వచ్చి ఎండిపోతుంది. నీ ఫలభరితమైన జీవితాన్ని చూసంట ఏమవుతుందంట, నా భార్య నా బలం, నా భార్య సేవించిన దేవుడు నా బలం, నా ప్రతి బలహీనతలో నా భార్య ప్రార్థనలో ఉన్నది. ఆమె నిందారహితంగా, తర్వాత నిష్కల్మషంగా, నిజాయితీగా, నీతిగా ఉన్న జీవితాన్ని బట్టి నా యొక్క జీవితంలో దినదినము ఎండిపోయిన నా జీవితానికి ఫలం వస్తుంది. నాన్న బలంగా ఉన్నాను. సో అర్థమవుతుందా? కొత్తగా సంఘంలో చేర్చబడ్డవాడు నేను చూచి బలపరచబడాలా, బలహీనపరచబడాలా? బలపరచబడటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాయి. ఇక సాయంకాలం వేళల్లో ఇక చక్కటి సన్నివేశంలో చూద్దాం. సో ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే, సో ఇటువంటి ద్రాక్ష తోటలోకి దేవుడు ఒక వ్యక్తిని చేర్చడానికి ఇష్టపడ్డాడు. అర్థమైందా? ఈ యొక్క ఈమె ఎలాగుందంట, ఆభరణ భూషితురాలుగా లేదు, అందగత్తె కాదు, ఎవరితో ఏర్పాటు చేసుకోలేదు, ఎవరితో ప్రేమించలేదు. కానీ ఆ తోటలోకి తీసుకురావడానికి దేవుడు ఏం చేశాడు? ఒక విగ్రహారాధికురాలు ఎవరి ప్రేమను పొందలేదు, దేవతలు కొలుస్తూ దేవతలతో జీవితం గడుపుతూ ఉన్నాయి కాబట్టి దేవుడు ఆమెను తీసుకొచ్చాడు. అరణ్యంలో మాట్లాడే రీతిగా ఆమెకు ఒంటరిగా తీసుకొని మాట్లాడుతూ వచ్చాడు. క్రీస్తు ప్రేమని కనిపరుచుకున్నాడు. చదువుదామా? ఆదికాండం 29:31 చదవండి. ఆదికాండం 29:30 చదవండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును వాట్ ఫస్ట్ ఓపెన్. ఇప్పుడు దేవుడికి స్థలం ఏంటంటే, లేయాకి మొదటిగా గర్భాన్ని తెరిచాడా, హృదయాన్ని తెరిచాడా? ఇప్పుడు చెప్పండి. సిస్టర్స్, శాంతి ఏం తెరిచాడు దేవుడు మొట్టమొదటిగా? హృదయాన్న, గర్భాన్న? హృదయం. రైట్. ఇప్పుడు ఎందుకు మాట అడిగాను అంటే, నీ జీవితంలో ఆశీర్వదింపబడాలన్నా, నీ జీవితంలో దేవుడు మేలు చేయాలంటే మొదట నీ అవసరత కాదు అడగాల్సింది, మొదట నీ హృదయం ఓపెన్ అవుతే దెన్ గాడ్ విల్ ఓపెన్ యువర్ బ్లెస్సింగ్స్ వే. నీ హృదయం ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడు దేవుడు నీ గర్భాన్ని తెరుస్తాడు, నీ యొక్క మనసుకున్న కష్టాన్ని తీసివేస్తాడు. ఎప్పుడు నీ హృదయం తెచ్చుకుంటావో నీ ప్రతి అక్రమం దేవుడు తీర్చేవాడు ఉంటున్నాడు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, చాలాసార్లు అవసరం తెలుస్తాం దేవుడి దగ్గర. ఏంటంటే మన యొక్క అవసరతను దేవుడి దగ్గర పెడతాం, మన హృదయాన్ని పెంచమంటాం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఏం చేయాలా? అనిత కుమారుడు బన్నీ సని ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇప్పుడు తన యొక్క ప్రార్థన ఏంటంటే, ప్రభువా వాళ్ళు బాగా చదివి మంచిగా ఎగ్జామ్ రాయాలని ప్రార్థన చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వేదకాలు. అది మన ప్రార్థన. ఈ ప్రార్థన సరైన విశ్వాసం ఏమని చేస్తుందంటే, యేసు ప్రభువా నేను చేసిన ప్రార్థన ఆ యొక్క బిడ్డల యొక్క చదువు కన్నా యేసు ప్రభు వారి జీవితాలను కట్టు, వారిని ఆత్మీయంగా పెంచు,
నాలో ఉన్న గుణగణాలు నా బిడ్డకి ఆశీర్వాదకరంగా మార్చుము. మేక్ మై లైఫ్ ద బెస్ట్ టు దెమ్. నా జీవితం వారికి ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. దిస్ ఇస్ వాట్ నీడెడ్. ఇప్పుడు ఏమైపోయింది? లేయా వివాహం ఒకరితో జరిగింది, లేయతో కాదు, రాహేల్ తోటి. లేయా తన దగ్గర ఉంది, ఎవరి దగ్గర ఉంది? యాకోబు దగ్గర. యాకోబు తనతో పడుకున్నాడు, ద్వేషిస్తూ ఉన్నాడు. ప్రిమిలరా, ఎంత భయంకరం అంటే, భార్య ఈ లోకంలో అత్తమామ ద్వేషించినా పట్టించుకోదు, అక్క ద్వేషించినా పట్టించుకోదు, ఎవరు ద్వేషించవచ్చు. కానీ తన కోపిట్లో తన భర్త దూషిస్తూ ద్వేషిస్తా ఉంటే తట్టుకోలేదండి. షీ అనేబుల్ టు బేర్ ద డిఫికల్టీ ఇన్ హర్ లైఫ్. తన జీవితంలో అంతకన్నా కష్టం ఇంకోటి ఉండదు. అటువంటిది ఆ కష్టము భరిస్తూ తనకి శరీరాన్ని యాకోబుకి అప్పచెప్పినప్పుడు ఎలా ఉంటుంది? రాహేలుని ప్రేమతో పెళ్లి చేసుకొని రాత్రి పూట తన పక్కన పడుకొని రాహేలు ఊహించుకుంటా తప్పు చేస్తూ ఉంటే ఆడది తట్టుకోగలదా? ఆడది తట్టుకోగలదా? అలాగే పురుషుడా, నువ్వు తట్టుకోగలవా? అలాంటి పొరపాటు జరిగితే. సో ఇప్పుడు ఏం గమనిస్తున్నామంటే, అటువంటి పొరపాటులో కూడా లేయా భర్తని ద్వేషించలా, తన ద్వేషాన్ని భరించింది. షీ యాక్సెప్టెడ్, తనని అంగీకరించింది. ఎవరినీమా? ఈ ద్రాక్షావళి ఎక్కడుంది? మెసొపొతేమియాలో, హారానులో ఉంది. బయలుదేవతను మొక్కిందో, దేవుణ్ణి మొక్కిందో, దేంతో మొక్కుతుంది? గుడిదానిగా ఉంది. ఎవరు కూడా ప్రేమించే వాళ్ళు ఎంతో చక్కటి వాడు. చదువుదామా? చదవండి. యెషయా రాసిన గ్రంథం 60 చూద్దాం. యెషయా రాసిన 62 చదవండి త్వరగా. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. వారిలో ఒంటరినైనా, తర్వాత వారు 10 వందలకు లెమ్ము తేజరిల్లుము. అదే పాట చూడండి. దేవతను మొక్కుకుంటుంది. బాగుండే, చాలా ఇంపార్టెంట్ విషయానికి. దేవతను మొక్కుకుంటుంది, ధూపం వేస్తుంది, అన్ని చేస్తుంది. ఆమె అంత చేసినా ఏ దేవుడు ఆమెని ప్రేమించాలా? ఏ మనుషుడు ఆమె చేరతీలా? రక్త సంబంధి కూడా ఆమె దగ్గరికి పోలా. అయితే ఆ చెల్లి కూడా అంటుంటదేమో, యాడిది గుడిది పనికి మాలింది, ఇంత అందంగా ఉన్నాను నేను, నన్ను పెళ్లి చేసుకుంటానికి నా అక్క నాకు అడ్డుగా ఉంది. ఎన్నిసార్లు ముద్ద నష్టపు దానా, పనికి మాలిన దానా కదా. ఎన్నోసార్లు ఈ మాటలు వినపడి ఉంటాయి. ఎవరి ప్రేమని నోచుకుంటానికి వీలు లేకపోతే బయలుదేవత దుఃఖమిస్తున్న స్త్రీ దగ్గరకంట దేవుడు వచ్చాడంట. వచ్చి ఏం చేశాడంట? అరణ్యానికి ఒంటరిగా తీసుకుపోయినట్టు ఎవరిని? లేయతోటి ప్రేమగా మాట్లాడు. లేయా, నీకోసం నేను వచ్చా. లేదా నీకోసం నేను వచ్చా. నీకోసం రాకుమారుని పంపించా. నీకోసం I have sent one king to you. He's so handsome. చాలా అందగాడు. ఒక మంచి వ్యక్తిని నీకోసం పంపించా. పిల్లల ఎందుకు మాట చెప్తాను తెలుసా? అవమానాలు, కష్టము,
వేదన, నిందలు అంతటా చీయనిపించుకుంది, కానీ ఎప్పుడు కూడా ఇది మాట్లాడట్లేదు. అక్కడ ప్రియులు అక్కడ అనుకుంటాను కదా కొన్నిసార్లు. నిన్న మాట చెప్పనా, నిన్న మీటింగ్కి నిజంగా చెప్తున్నాను, అక్కడ 5 పైసలు లేదు, చిల్లిగా లేదు నా కాడ. ఫోన్పేలో లేవు డబ్బులు, దేంట్లో లేవు. ప్రభా, ఈ మీటింగ్ ఎలా జరపాలి? చాలా ఖర్చు అవుతుంది. సహాయం చేయవా? దుఃఖంతో ఆయన ఉదయాన్ని అడిగారు. ప్రేమ వలన దేవుడు గొప్పవాడు. మధ్యాహ్నం 1 గంట 2 గంటల లోపల అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఆయన నీ మనసు తెలీదా? నా మనసు తెలీదా? ఎవరికి చెప్పుకోలేదే, అయ్యా ఇదేలాగా అడగలేదే. దాదాపు అన్నింటి డబ్బులు ఇచ్చారు, కొనండి. చూడండి, తెలుసా, డబ్బులు ఇక్కడికి వస్తున్నాయి, ఇలా తీస్తున్నారు. రాత్రి దాదాపుగా ఒక 30,000 దాకా ఖర్చు, అన్ని కలుపుకొని. నిజంగా చెప్తున్నాను, నేను బండికి వెళ్తుంటే, డాడీ నాకు డబ్బులే ఇవ్వాలి డాడీ అంటే, మొత్తం వెతుక్కుంటే 300 మిగిలింది నా చెప్పులు. అది కూడా క్యూటీకి ఇచ్చేసాను, ఉంచుకొని. ఖాళీ జోబులున్నాయి. ఇవ్వడానికి యేసయ్యా, ఓపెన్ యువర్ హార్ట్. ఈ హృదయాన్ని తెరవిదిలాగా, ఈ హృదయాన్ని మూసుకున్నంత కాలము నీ దేవుడికి అర్థం కాడు. ఆ ద్రాక్ష వడి దగ్గరికి వెళ్ళాడు, ప్రేమగా మాట్లాడాడు. ఏమని చెప్పాడు సార్? ఏం చెప్పాడండి? చదవండి, ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదవండి. యెషయా 60:22. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. ప్రైజ్ ది లార్డ్. ఏంటా? ఒంటరిది 1000 మందగును. ఆ తర్వాత ఏమన్నా? ఎన్నికలేని వాడు. అందుకే ఇంతకించదేమన్నా పురాణంలో, నేను మీకు చూస్తాను, నేను చూస్తాను, మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పెట్టని ఏం అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించకును, మీ ఫలం ఇచ్చేటప్పుడు నేను ఏర్పరచుకొని నియమించింది. బాబా, మనం ఏర్పరచుకోలేదు, కానీ ఏం చేస్తాడు? మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఒంటరిగా ఉంది లేయా. ఆ లేయని చెప్పాడు, లేయా నువ్వు జబ్బు కళ్ళదానువా? అందం లేదా, చందం లేదా, ఎవరి ప్రేమ లేదా? ఎవరు వచ్చారో తెలుసా నీకు? శారా బహు అందగత్తె. అర్థమైందా? శారా బహు అందగత్తె, రిబ్కా బహు అందగత్తె, ఇస్సాకు బహు అందగాడు. ఆ అందమైన జంటకి పుట్టినవాడు ఎవరు? యాకోబు. అందగాడు. అందగాడు నీకు ఎవరికి దానా? నీకు భర్త. ఇప్పుడు చెప్పండి, ఆ రాత్రులు ఏంటి? ఆ రాత్రులు దగ్గరికి వచ్చిన రాక్షి పెట్టులో తన భక్తులకు God, He knows your heart. ఆ దేవుడికి నీ మనసు తెలుసు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు నాకు తెలియదు, కానీ ఆయనను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించేటప్పుడు చెప్పు, ఎస్ జీసస్, ఐ టు లవ్ యూ, నేను కూడా ప్రేమిస్తున్నాను. ఆమె ద్వేషింపబడుట చూచినప్పుడంట ఆమె అన్న మాట ఏంటామే? ఆమె అన్న మాట చదవమ్మా, అది ఆదికాండం 29:32 చదవండి. లేయా, బాబా నా శ్రమను చూచి ఉన్నాడు కదా. ఎంత శ్రమలో ఉండండి. తన సొంత వారు, తనతో ఉన్నవాడు ద్వేషిస్తా ఉంటే ఇంతకన్నా శ్రమ కోరుకుంటుందా అనుకుంది.
తన భర్త చూడాల శ్రమ, నాన్న చూడ శ్రమ, రాహేలు చూడ శ్రమ, పనివారు చూడలే శ్రమ, ఏసై చూచాడు తన శ్రమలో. ఆ ద్రాక్షవళికి చెప్పాడు, ఏమని తెలుసా? ఏం చెప్పాడు? 128:3 చదవండి. ఆది కాండం కీర్తన 123 చదవండి. నీ లోకిట నీ భార్య, నీ పోసిన బుగ్గల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉన్న పాప. ఏమండి? ఆ గర్భంలో చోరించారు, లేవీలు వచ్చారు. ఆ గర్భంలో చోరించారు, యూదా వచ్చారు. Nobody loves her. ఆమెను ఎవరు ప్రేమించరు. ఎవరండి? ఆ భర్త కౌగిట్లో ఎలా ఉంది? ద్రాక్షావళి. బాబా ఎంత బాగుందండి! ఎలా ఉందండి? అందరి చేత ద్వేషింపబడి దూషింపబడి శ్రమంలో ఉండిన కల్లేయ ఎలాగుంది? ద్రాక్షావళి ఎలా ఉందంట? ఫలించు ద్రాక్షావళి వలె ఉందంట. ఆ ద్రాక్షావళికి బిడ్డలు ఎవరున్నాయండి? తన షిమ్మెలు పక్క పెట్ట కాసేపు. ఆ గర్భంలో నుంచి లేవీడు వచ్చాడు, ఆ గర్భం నుంచి యూదా వచ్చాడు. లేవీడు అంటే ఎవరండి? యాజకులు, యూదాలుగా రాజులు. From only one womb. అయితే ద్రాక్షావళి గర్భంలో నుంచి రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు. Today God is asking you, నీ గర్భంలో నుంచి రాజులా యాజకులా? చెప్పండి, నీ గర్భంలో చూస్తానండి రాజులా? నేను చెప్పగలను, మా అమ్మ గర్భంలో నుంచి రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు. మంచి ఉన్నతమైన స్థితిని దేవుడు మాకు ఇచ్చాడు, చదువులు ఇచ్చాడు. మా చెల్లి చాలా పెద్ద ఇక్కడ ప్రొఫెసర్. తను యాజకులు, రాజులు ఒక గర్భంలో నుంచి. సో ఫలించు ద్రాక్షావళి. నీకు ద్రాక్షావళి గర్భం నుంచి వచ్చాడ లేవీడు. మోషే గురించి చదువుదామా? టైం అయిపోతుంది. పర్లేదు, చెప్పనా? ఆపేనా? చెప్పండి. బ్రదర్స్ చెప్పట్లేదన్నమాట. రైట్, ఓకే, ఫైన్. సో దేవుడు మోషే అపోస్తల కార్యం 7వ అధ్యాయం 20 చదవండి. అపోస్తల 7:20 చదవండి. గమ్ము చెప్పేస్తాను. 7:20 చదవండి. ఆ కాలమున మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై. చాలండి. ఎవరండి? ఎవరు వచ్చారు ఆ గర్భం నుంచి? దివ్య సుందరుడు. ఎవరండి వాళ్ళు? లేవీడు. ఇంతకు చదువుతాను ఎలా అనిపిస్తుంది కదా? ఆ లేవీడు ఎక్కడి నుంచి వచ్చాడు? లేయా యొక్క గర్భవాసం నుంచి జనరేషన్స్ ఎక్కడ వచ్చాడు? ఆ యొక్క లేవి యొక్క సంతతి నుంచి వచ్చాడు. దివ్యమైన సుందరుడు. ఏమన్నాడు? నువ్వు ఒంటరి కానివే. ఏనగా నువ్వు 1000 మంది అగుదువు కదా. లేయా అనుకుంది, ప్రభా ఈ గర్భంలో నుంచి ఈ 4 బిడ్డలు వస్తున్నారు. ఇప్పుడు 4 బిడ్డలు ఏమేం చేస్తావయ్యా అంటే, లేయా నీ గర్భంలో నుంచి నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నీ గర్భం నుంచి పాస్టర్లు వస్తారు. లేయా నన్ను ప్రేమించావు కాబట్టి, నన్ను స్తుతించావు కాబట్టి నీ గర్భం నుంచి రాజులు వస్తారు. ఇంకంతకనే ఏమైనా కావాలా ప్రభా? ఇంకా భూమి మీదకి ఏమున్నాయి ఆశీర్వాదం? యాజకులు వచ్చారు, రాజులు వచ్చారు. ఇంకంతకన్నా కొద్దివే ఉన్నది. అర్థమవుతుందా? ఇది నాన్న నీ కల్పనడు. ఓ ద్రాక్షవల్లిని నేను, ఫలించు ద్రాక్షవల్లివా, ఎండిపోయిన ద్రాక్షవల్లివా. తోటలోకి తీసుకొని వచ్చాడంట. ఐగుప్తుల నుంచి, అరణ్యంలో నుంచి నేను ప్రేమగా నిన్ను వాటేసుకొని కౌగులించుకొని, ఇదిగో చూడు అచ్చము నాలాగనే ఉన్నావు, కానీ నాలాంటి పోలిక నీళ్ళు ఒకటి కూడా లేదు, కానీ అది నీకు ఇవ్వటానికి వచ్చా. వస్తావా? నువ్వు వస్తే
ద్రాక్ష తోటలో నేను నిలబెడతా, ఆ తోటలో నేను ఫలించినట్టు చేస్తా. ఆ ఫలింపుల నుంచి తీగలు వస్తాయి. ఆ తీగల్లో ఎలా ఉన్నాయంట? ఒలీవ మొక్కలు చుట్టూత నిలబడతాయమ్మా. అయ్యా వందనాలయ్యా, అందరికీ లేదు. సో ఒక దీనచంద్రుడు వచ్చాడు. ఆ తర్వాత ఇంకా చూద్దామా, అపోస్తలుల 13 చదవండి. అపోస్తలుల 13 చదవండి, ముగించేస్తాను. తర్వాత తొలగించి దావీదు వాడు రాజు ఏర్పరిచిన చల్లగా రాజు వచ్చాడు. బాగానే మోషే యాజకుడు అయ్యాడు, దావీదు రాజు అయ్యాడు. వీళ్ళిద్దరికి సిమిలర్ క్వాలిటీస్ చెప్పండి. 2 అందమైన వాడు, ఇంకా నమ్మకమైన వాడు, రైట్. ఎన్ని పక్కన పెడితే 2 గొర్రెలు కాసేవాడు. మీరు వాడిందా? 2 గొర్రెలు కాసేవాళ్ళు. వాడికి సొంత గొర్రెలు లేవు. వాడికి సొంత గొర్రె ఒక్కటి కూడా లేదు. అక్కడ పని చేస్తున్నాడు ఎవరు? హిత్రో దగ్గర మోషే. దావీదేమో అన్నగా తండ్రి యొక్క గొర్రెల్ని కాస్తూ ఉన్నాడు. 2 సొంత గొర్రెలు లేవు. ఇక సొంత గొర్రెలు లేకపోతే దేవుడు అంటే వాళ్ళు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడండి? మనుషుల్ని కాసే కాపరులుగా చేస్తాడు ఆయన. సొంత గొర్రెలు, సొంత మనుషులను దేవుడు ఎవరికి ఇచ్చాడండి? దావీదుకి, మోషేకి ఇచ్చాడు. ఇది ఇట్లా ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏంటో తెలుసా కారణము? లేయా. ఆ లేయ గురించి ఇంకా చక్కటి మాట్లాడుతుంది. లేయ యొక్క జీవితం వల్ల మనం చదువుదామా? యెషయా రాసిన గ్రంథం 63 అధ్యాయం 2వ వచనం చదువుదాం. యెషయా రాసిన గ్రంథం 63:2 చదవండి. 63:2 చదవండి. నీ వస్త్రము అమ్మా ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షాగాలను త్రొక్కుచుండు వారి బట్టల వలె ఉన్నది. ఏంటంట? ఏంటమ్మా నీ బట్టలు ఎర్రగా ఉన్నాయి? పక్కన ఏంటమ్మా నీ బట్టలు ఎర్రగా ఉన్నాయి? ద్రాక్షాగాలు వేయబడినాయి, తొక్కబడిన బట్టల వలె ఎర్రగా ఉన్నాయంటే ఎవరు? లేయా అంటుంది, అయ్యా పుట్టినది మొదలుకొని ఈ రోజు మరి ఎలా ఉన్నాను? నా భర్తతో త్రొక్కబడ్డా, మా నాన్నతో త్రొక్కబడ్డా, అమ్మతో త్రొక్కబడ్డా, ఇరుగు పొరుగులతో త్రొక్కబడ్డా, నిందలు లోపలలో అన్ని త్రొక్కుతూనే ఉన్నాయి. ఆ త్రొక్కబడే అనుభూతిలో గుర్తుపెట్టుకుని ఎవరు వచ్చారు? గర్భంలో నుంచి రాజులు, యాజకులు వచ్చారు. అర్థమవుతుంది? ఎవరు వచ్చారంట? త్రొక్కబడే అనుభూతులు ఎవరు వచ్చారు? రాజులు, యాజకులు వచ్చారు. ఇంతకన్నా సంతోషం ఏంటండి? ఇప్పుడు చెప్పు ఏంటంట? ద్రాక్ష తోటలోకి ఒంటరిగా వచ్చిన లేయా అన్న ద్రాక్షవల్లి ఇప్పుడు ఎక్కడుందంట? ఆ యొక్క ద్రాక్షవల్లిలో నుంచి వచ్చిన యొక్క తీగలో నుంచి వచ్చిన గెలలు ఏం చేస్తుంట? త్రొక్కబడతా అంట. ఆ త్రొక్కబడుతూ ఉన్నప్పుడంట బాధ, వేదన, కష్టము ఆ ద్రాక్షకు ఉంటుంది కదా, అవి నలిగిపోతా ఉంటే అందులో చూపించారు ఒక మోషే వచ్చాడు. నలిగిపోతా ఉంటే ఎవరు వచ్చాడు? ఒక దావీదు వచ్చాడు. ఇద్దరు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ క్రష్డ్, నువ్వు త్రొక్కబడితేనే నీ గర్భంలో నుంచి యాజకులు వస్తారు. నువ్వు త్రొక్కబడితేనే నీకు గర్భం నుంచి రాజులు వస్తారు. నువ్వు త్రొక్కబడకపోతే రాజు రాడు, యాజకుడు రాడు. ఎలా ఉండాలా? మొట్టమొదటికి ఎలా ఉన్నాడు దావీదు?
ఎక్కడ గొర్రెలు కాస్తా ఉన్నాడు. భక్తి పెట్టుకోండి, భక్తి ఎంత చక్కగా ఉండే. ముందు గొర్రెలు కాస్తాడు ఒక అనుభూతిలో, ఆ తర్వాత రాజు అయ్యాడు. మరలా గొర్రెలు కాయ ఏమాట మరలా స్థితికి రాలేదు. ముందు ఈ మోషే మొదట ఏమైపోయాడు, మొదట రాజు గొర్రెలు కాస్తాడు. ఆ తర్వాత ఏం చేశాడంట, 6 లక్షల కాలువలు వాళ్ళందరూ వేసంట వేసాడు. కొన్ని సార్లు పక్కన పెట్టుకోండి, కొన్ని సార్లు దేవుడికి కోపం వచ్చింది, మోషేకి కోపం రాలా. దేవుడికి కోపం వచ్చింది ప్రజల మీద, గొర్రెల మీద, కానీ మోషేకి కోపం రాలా. ఏమొచ్చింది, ఏడుపు వచ్చింది. ఏమొచ్చిందండి, ఏడుపు వచ్చింది. ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు కోప్పడినప్పుడల్లా మోకాళ్ళేసి కొండల దగ్గర, గుట్టల దగ్గర ఉపవాసాలు ఉండట. ఆ ప్రజల కొరకు ఏడుస్తూ ఉన్నారట. ప్రియమిల్లరా, అవసరం ఆయనకి. అయ్యా వాడు మాట సరేదయ్యా ఏసై అల్లా. దేవుడు అనుకున్నాడు, అరే కోపిస్తైన మోషే సాత్వికుడు అయిపోయావు. ఎవరు నువ్వు నా దృష్టిలో ఎవరు నువ్వు? సాత్వికుడివి, రుజువు చేస్తావు. ఇది నాన్న దేవుడికి ఇచ్చిన వరం నీకు తెలుసా? నువ్వు ఎవరు నీకు తెలుసా? దేవుడిని ఎలాగ వాడుకున్నాడు అనుకున్నా నీకు తెలుసా? నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? ఎక్కడంటే ఆ తల్లి ఎలాగుందంట, త్రొక్కబడతా ఉంది. ఆయన అనుభూతి ఎవరికి వచ్చింది? మోషే సాత్వికుడు త్రొక్కబడ్డాడు. 30 లక్షల మంది అనరాని మాటలు అంటుంటే త్రొక్కబడుతున్నాడు. ఎలాగైపోయింది? తన వస్త్రము ఎరుపైపోయింది. గాలుగు తొట్టులో వేసినట్లయితే ద్రాక్ష నలిగిపోయినట్లుగా మోషే నలిగిపోతా వచ్చాడు. ఎవరికి వచ్చినా? దేవుడికి వచ్చినా ప్రజలకి మధ్య చెప్పాడు, నలిగిపోతూ వచ్చాడు. అంటే ఒక రోజు అయిపోయింది, కానీ ఈ వాజ్ క్రష్. నలిగిపోతున్నాడు. నలిగిపోయావు నువ్వు, నీ కుటుంబం కొరకు నువ్వు నలిగిపోలేవు, భర్త బిడ్డల మధ్య నువ్వు నలిగిపోలేవు, అత్త మామల మధ్య నలిగిపోలేవు. ఏమా మీరు భార్య అమ్మ మధ్యలో నలిగిపోలేవు కదా. ఎంత ఇసుకు వస్తుంది, ఎంత కోపం వస్తుంది. 30 లక్షల మధ్యన ఏసై మధ్యన శాండ్విచ్ కన్నా భయంకరంగా నలిగిపోయాడు మోషే. బ్రతిమలాడుకునేవాడంట కదా. రాజు అంతటి వాడు, దివ్యమైన సుందరుడు, బహు అందగాడు. ఒక నల్లటి రూపాన్ని వివాహం చేసుకున్నాడు. అక్కడ నలిగిపోయాడు, ప్రతి చోట నలిగిపోయాడు. ఒకసారి చెప్పాను గుర్తుందా? ఆ నల్లటి రూపం అంట రోజు వచ్చి నిలబడుతున్నా తిరుగుతా. మోషే ఎవరు నువ్వు? నేను హంతకులను. మర్చిపోలా దేవుడు, మర్చిపోనీలు తన పాపం. అందుకేం చేశాడు? ఎందుకు అంటే ఆ కోపం వల్ల తన జీవితం మారిపోయింది. ఆ కోపము మానుకుంటానికి దేవుడు ఏం చేశాడు? నల్లటి సిబ్బోరాన్ని తిరుగుపెట్టాడు. వచ్చే ఆ రోజు ఆయన హత్య చేశారు కాబట్టి ఈ నల్లటి భార్య, అయ్యా దేవా తప్పైపోయింది. నువ్వు తప్పైపోయిందని ఏమైందని చెప్పు. నీకు తప్పు, నువ్వు చచ్చిపోయిందాక ఆ మీతోనే ఉంటుంది. ఎందుకు? మరలా నీ చేతుల కోపము రాకూడదు, మరలా నీ చేతులు కోప్పడకూడదు, మరలా నీ చేతులు హత్య చేయకూడదు. అందుమీద రైట్, ఓకే ఫైన్. ఇప్పుడు దేవుడి తలపు ఏంటంటే ఈ మోషే ఎర్రగైపోయాడు, బాగానే ఉంది. అది దేవుడి తలపు ఏంటంటే ఆ మోషే అంట ఎటువంటి గొప్ప స్థితి దేవుడి తెలుసా? తగినాం కదా. ఏమిటా మనం? విరిగిన నలిగిన మనసుతోటి బలిపీఠము దగ్గర వచ్చి బలులు అర్పించి చెప్తా ఉంటాయట. దేవుడు అడుగుతాడు ఏదైనా నచ్చదే కదా. ఆయన రొట్టెను ఆ ద్రాక్షరసాన్ని ఆయన శిష్యుడికి ఇచ్చారంట. ఆ రొట్టె ఆయన ద్రాక్షరసాన్ని ఆయన పాత నిబంధన కాలంలో ఆ మోషే తన ప్రాణమంతా చేశాడంట. దహన బలులు అర్పిస్తూ ఉన్నప్పుడంట
ఆ శరీరము, ఆ యొక్క బట్టలు అని ఎర్రగా మార్చబడినాయి. మోషే ఎవరో తెలుసా ప్రభువా, ఆ యొక్క బలిపీఠం మీద నలిగిపోతుంది ఆ యొక్క పశువు తన హృదయగడలు నల్లగొట్టుకునేవాడంట, వెర్రగొట్టుకునేవాడంట. ప్రభువా, నాకు ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చాను, నీకు వందనాలయ్యా. నిందలు అవమానాలు పడటాన్ని పిలిచేదేవా, నీకు వందనాలు. ఆ యొక్క బలిపీఠం మీద, ఆ బలిపీఠం దగ్గర విరిగిపోయి నలిగిపోయి నిలబడేవాడు మోషే. ఒక యాజకుడు ఎక్కడున్నాడు? బలిపీఠం ఎదుట ఉంటే ఒక రాజు కూడా ఎదుట బలు అనిపిస్తూ ఎదురుగా నిలబడేవాడంట. ఆ యొక్క వ్యక్తి కూడా ఏమంటాడు? అయ్యా, విరిగిన నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి కదా. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తల్లి తన యొక్క బట్టలు తాను చొక్కబడిన ద్రాక్షలు ఎర్రగా అయినట్టు ఆ యొక్క రంగును పోలి ఉందంట. ప్రేమిలరా, ఇదని దేవుడితో మాట్లాడితే, ప్రభునితో మాట్లాడితే, ఆ రోజు నా తల్లి ఆ రకంగా మార్చబడింది. ఆ ద్రాక్షవల్లి అందరి కోసం మౌనం అయిపోయింది. ఇదని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆమె ఎవరి ప్రేమను నోచుకోలేదు. కానీ ఎక్కడికి వెళ్ళిందండి ఆమె? ఎక్కడికి వెళ్ళి? కనానుకు వెళ్ళింది. రాహేలు అందరి ప్రేమను నోచుకుంది. ఆమె ఏం చేసింది? భగవానుడు ఏం చేసింది? దేవుడు లేయాని పిలిచాడు, రాహేలుని పిలిచాడు. కానీ రాహేలు ఏం చేసింది? లేయా దేవతల్ని విడిచి యేసయ్యను వెంబడించింది. ఎలా మారింది? ద్రాక్షారసపు బట్టల్ని వేసుకొని భర్తను వెంబడిస్తూ కనానికి వెళ్ళింది. ఈ రాహేలు తన యొక్క బట్టలు ద్రాక్షారసంలో ముంచబడలేదు. ద్రాక్షారసంలో మరి ఆ యొక్క బట్టలు ఎర్రగా చేయబడని కారణాలను బట్టి ఏం చేసింది? దేవతల యొక్క పాదాలు పట్టుకుంది, కనానికి వెళ్లకుండా ఆగింది. ఇప్పుడు చెప్పండి, రాహేలు నుంచి మంచి వ్యక్తే వచ్చాడు. ఎవరిచ్చారు? యోసేపు వచ్చాడు, మంచిది కాదంటల్లా. కానీ యాజకులు రాలేదు, రాజులు రాలేదు. ఒప్పుకుంటామా? వచ్చారా? రాహేలు అందరి ప్రేమ పొందింది, అందరి ప్రేమ పొందింది. కానీ ఏమో లేదా చదివే కదా, ఎందుకు మనం యెషయా గ్రంథంలో చదివాం కదా, 63:2 చదవండి ఒకసారి. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను తొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఆ యూదాలో నుంచి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనకు సంబంధించిన మాటలు అవి ఎవరంట? ఏంటంట? ఇవన్నీ ఏదంట? ఆయన బట్టలు ఎర్రగా మార్చబడ్డాయి. మార్చబడలేదా? ఆయన బట్టలు ఎర్రగా మార్చబడ్డాయి. గాలిలో వేసి త్రొక్కినట్లు ఆ కొరడాలు వేసి త్రొక్కుతా ఉన్నారు. చేతుల్లో చిన్నలు పక్కల పడలేం, ఉడత కొడాతో కొడతాండే. ఆ యొక్క ఏంటంట? ఆ యొక్క కొరడా ఆయన శరీరంలో త్రొక్కుతుందంట, దాన్ని విరిగిపోతా ఉంది. ఆ యొక్క చర్మం త్రొక్కబడి ఎలాగ మెత్తగా చేయబడుతుందో, ఆ యొక్క కాళ్ళ కింద వేసిన ద్రాక్ష మెత్తగా ఎలా చేయబడుతుందో, అలాగా యొక్క కొరడాల నుంచి వచ్చిన యొక్క మాంసం మెత్తగా చేయబడి ఆయన వినరా. యేసుక్రీస్తు వారి సాదృశ్యమైన మాటల వీక్షణ మాట్లాడు. ఆ యొక్క అనుభూతి ఎక్కడి నుంచి మొదలైందండి? లేయాలో నుంచి మొదలైంది. అందరి చేత ద్వేషింపబడి దూషింపబడి, కానీ అక్కడి నుంచి వచ్చానండి రాజులైన యాజక సమూహం. ఇది నువ్వు నేను ఇక్కడ కూర్చున్నామంటే కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనం రాజులైన యాజక సమూహం. ఆయన బట్టలు ఎర్రగా అయినాయి, ఆయన చొక్కబడుతూ వచ్చాడు. ఆయన ద్రాక్షసులు ముంచబడిన రీతిన ఆయన ముంచబడుతూ వచ్చాడు. ఆయన అరికాలు గండతోడికి అంత రక్తసిక్తమైపోయిన శరీరము. ఆ బట్ట ఎలాగ మంచి పైకి ఎలాగ ఎర్రగా ఉందో ఆ యేసయ్య రక్తసిక్తమైపోయినాడు. ఆ మాటలు. కాబట్టి అక్కడ దావీదు ఒక రాజ్యం,
కానీ ఎలా ఉన్నాడంటే ఆయన యాజకుడిగా ఉన్నాడు. ఒక రాజు మోషే ఎలాగున్నాడు? యాజకుడిగా మార్చుతాడు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ద్రాక్షరసం ముంచబడడానికి ఇష్టపడ్డారు. నిందలు, అవమానాలు, కష్టము, వేదన ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏం చేశారు? దేవుడు వాళ్ళకి అప్పచెప్పిన పని ఎలా చేశారు? నిందారహితంగా పరిశుద్ధంగా చేశారు. తప్పు చేయని వ్యక్తి లేరు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. విరిగిన నలిగిన మనసు దేవుడికి ఇష్టమైన పని. అటువంటి అనుకుంటున్న వాళ్ళు కాదు. ఇదని దేవుడి నేను ఉన్నామా? ద్రాక్ష తోటలో చేర్చబడ్డావా? చేర్చబడేవాడు ఎలా ఉంటాడంట? చొక్కబడ్డానికి ఇష్టపడతాడు. నీలో నుంచి వచ్చే ఫలములు ఏమన్నా చొక్కబడతాయి అంట. చొక్కబడ్డాలంటూ ఎర్రగా ఉంటాం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడితే ఎలాగుంటావు? ఎలాగుంటావు? ఆ ఎరుపుదనం ఏం చేస్తుంట? నీ ప్రతి పాపాన్ని కడిగి చుట్టేసి నేను పవిత్రుడిగా చేస్తాంట. ఒక ఎరుపుని మించిన రంగు ఏదైనా ఉందండి? ఎరుపుని మించిన రంగు ఏదైనా ఉందా? ఇంక లేదు. అందుకేమనంటే ఏంటండి, నీ ప్రియుడికి నా ప్రియుడికి తేడా ఏంటంటే, నీ ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రక్తవర్ణుడు. ప్రియులను ప్రార్థన చేసుకుంటా. అర్థమైందా?